హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 'శ్రీరస్తు శుభమస్తు' సిరీస్‌లో ఇది సెకండ్ భాగం అండి. ఫస్ట్ భాగం ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే ముందు అది చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవ్వడానికి 70 ఏళ్ళే అయినా పైనంతా తడి తడిగా ఉండి, ఎక్కడక్కడ పెచ్చులూడిపోతూ, గోడలు కూడా బాగా డ్యామేజ్ అయిపోయి, రేపో మాపో కూలిపోయే ఇల్లులా ఉంది. పైన సీలింగ్‌లు కాదు కదా! కనీసం గోడలకి ప్లాస్టింగ్‌లు కూడా లేవు. ఆ ఇంటిని కొంచెం వింతగా చూస్తూ, ఇట్లాంటి ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అర్జెంట్‌గా ఇంటిని మార్చే ఏర్పాటు చేయాలా? అని మనసులో అనుకుంది సాన్వి. ఆమెకి ఒక పక్కకు ఉన్న సోఫాలో కూర్చుని, ఆమె వైపే తీక్షణంగా చూస్తూ, "మీ పెళ్లి ఎలా జరిగిందమ్మా?" అంటూ అడిగాడు పరశురాం. ఆ ప్రశ్నతో ఉలిక్కిపడింది సాన్వి. ఏమడుగుతుండారు మా అమ్మ? నాకు సరిగ్గా అర్థం కాలా అని అయోమయంగా ఆమె అడగడంతో చిన్నగా నవ్వుతూ, నా కొడుకు గురించి నాకు బాగా తెలుసమ్మా. వాడు ఒట్టి అమాయకుడు. ఏదో ఆకితాయిగా ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతాడు తప్ప, మరి ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకువచ్చే అంత ధైర్యం ఆ వెధవకి లేదమ్మా. ఒకవేళ పొరపాటున అలా చేశాడు అంటే నేను వాడి 2 కాళ్ళు విరగ్గొట్టి మరీ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని. ఆ తర్వాత వాడు అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతాడు అని వాడికి బాగా తెలుసు. అది తెలిసి కూడా ఇంత సాహసం చేశాడు అంటే దాని వెనక ఏదో చెప్పుకోలేని రీజన్ ఉంది అని నాకు అర్థమవుతుంది. అలా అర్థమైంది కాబట్టే మీ ఇద్దరిని బయటికి పంపించకుండా హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించాను. చెప్పమ్మా, అసలేం జరిగింది? అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటూ అడిగాడు పరశురాం. ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న నమ్మకం చూస్తే ఒక్క క్షణం మతిపోయింది శాన్వికి. కొంచెం సేపటి తర్వాత నార్మల్ అవుతూ అతడి పెదవులపై ఉన్న అదే చిరునవ్వు తన పెదవులపై కూడా పూయిస్తూ, మీ కొడుకు మీద మీకు ఉన్న నమ్మకం చూస్తా ఉంటే చాలా ముచ్చటేస్తుంది మామ. అంత నమ్మకం ఉన్న మీరు ఏం జరిగింది అని నన్ను అడగడం కన్నా మీ కొడుకుని అడిగితే మీకు సరైన నిజం తెలుస్తుంది. మీ అబ్బాయి వచ్చాక ఒకరి కష్ట సుఖాలు మరొకరు ప్రశాంతంగా పంచుకోండి అని శాన్వి చెప్తూ ఉండగా భోజనం ప్లేట్ పట్టుకుని అక్కడికి వచ్చిన మహతి శాన్వి పక్కనే కూర్చుంటూ ఒక పక్కన తన ముక్కు చీదుతూనే, పిచ్చి కన్నా ఎలా ఉన్నాడో ఏంటో అంటూ అన్నం కూరతో కలిపి ఆ ముద్ద తీసుకువెళ్ళి శాన్వి నోటి దగ్గర పెట్టి, అమ్మా అని ఆప్యాయంగా పిలవడమే తప్ప ఆకలిస్తుందమ్మా, అవసరానికి డబ్బులు కావాలమ్మా అని ఏనాడు అడగడం తెలియదమ్మా వాడికి. వాడి అవసరం వాడు అమ్మా అని పిలిచే ఆ పిలుపులో ఉన్న ఆవేదన తెలుసుకుని నేనే వాడికి టైంకి అన్నం పెట్టి అవసరానికి డబ్బులు ఇస్తూ ఉంటాను. అది కూడా ఎక్కువ కాదు, వారానికి ఒక 2-3 వేలే. బంగారు కొండ. అంతకు మించి ఖర్చు చేసుకోవడం కూడా వాడికి రాదు. భోజనం కూడా ఎక్కువ తినడు. కాకపోతే తిన్న కొంచెం అన్నం కూడా ప్రశాంతంగా తినాలి అని కోరుకుంటాడు. కూర ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోతాడు. కానీ ఆమ్లెట్ ఖచ్చితంగా ఉండాలి అని మహతి అనడంతో దండానికి తగిలించిన నా షర్టులో డబ్బులు ఎక్కడికి పోతున్నాయా అనుకుని పిచ్చివాడిలా ఇల్లంతా వెతుకుతున్నాను. అవి పోవడానికి మూల కారణం ఇది. అసలు కారణం వాడా. వారానికి అట్ట కోడిగుడ్లు తీసుకుని ఆదివారం ఒక్కరోజు మాత్రం ఒక్క ఆమ్లెట్ ముక్క నా మొహాన పడేసి ఈ వారమంతా గుడ్లు మీరే మింగేశారండి అంటే నిజమే అనుకున్నాను కదే. నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు రోజు ఆమ్లెట్ వేసి పెడుతున్నావేమో, అది తిన్నా కూడా నేనే మర్చిపోతున్నానేమో, నాకే మతిమరుపు రోగం వచ్చిందేమో అని కంగారు పడి చచ్చాను. కానీ గుడ్లన్నీ గుటుకు గుటుకు మింగమని వాడికి పెట్టి నాకు గుడ్డిలో కబుర్లు చెప్తున్నావు అని అస్సలు అనుకోలేదు. నా పాలిట దండుపాలెం బ్యాచ్‌లా తయారయ్యారు కదే మీరు. చెప్తా మీ సంగతి అని మహతి ఇంకేం నిజాలు చెప్తుందా అని ఆమె వైపే ఆతృతగా చూస్తూ ఉన్నాడు పరశురాం. కానీ సాన్వికి ఆ మాటలేమీ వినిపించడం లేదు. ఆప్యాయంగా ఆమె పెడుతున్న ఆ భోజనంలోని తీయదనం మాత్రమే ఆమె మనసుకు తెలుస్తుంది. ఎప్పుడో తన చిన్నప్పుడు తన అమ్మ నాన్న అలా తినిపించిన జ్ఞాపకం మళ్ళీ ఇప్పుడు మహతి రూపంలో తన తల్లి తిరిగి వచ్చిందా
అని అనిపిస్తూ ఉంటే కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లతో ఆమె వైపు చూస్తూ ఆమె పెడుతున్న భోజనాన్ని ప్రేమగా నోటితో అందుకుంటూ మనస్ఫూర్తిగా తింటూ ఉంది ఆమె. మొన్నటికి మొన్న బైక్ రేస్లో స్కిడ్ అయి పడితే పాపం కాలు నొప్పి పట్టిందమ్మా వాడికి. అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళమ్మా అని చెప్పినా పిచ్చి బంగారం వెళ్ళలేదమ్మా. పైగా నాన్నకి చెప్పకమ్మా, ఆయన బాధపడతారు, ఆయన బాధపడితే నేను చూడలేను అని చెప్పి ఎంత నొప్పొస్తున్నా కూడా కష్టంగా కవర్ చేసుకుంటూ ఆయన ముందు బాగానే ఉన్నట్లు తిరుగుతూ ఎంత కష్టపడ్డాడు అనుకున్నావు బిడ్డ. ఆ కష్టాన్ని చూడలేక కన్న తల్లినైనా నా కడుపు తరుక్కుపోయింది అని అంటూ మరొక ముద్ద తీసి ఆమెకు పెట్టింది మహతి. అమ్మని అమ్మ, తుక్కు తుక్కు అయిపోయిన బండి షెడ్లో పెట్టి ఆ విషయం నాకు తెలియకుండా కవర్ చేయడం కోసం బైక్ డ్రైవ్ చేసి చేసి బోరు కొట్టింది నాన్నగారు. సైకిల్ ద బెస్ట్, రోజు సైకిల్ తొక్కుతూ ఉంటే బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది అని వాడు బిల్డప్లు ఇచ్చినప్పుడైనా మన ఇంట్లో పెట్టడానికి ఇరుకుగా ఉందని, వాకలి తుడవడానికి ఇబ్బందిగా ఉందని బైక్ 3వ వీధిలో 4గో ఇల్లైన రాణిగారింట్లో పెట్టామండి అని నువ్వు కవర్ చేసినప్పుడైనా వెనకాల ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందని గెస్ట్ చేయవలసిందే. మొట్టమొదటిసారి వాడి హెల్త్ గురించి, నువ్వు ఇంటి గురించి పట్టించుకుంటున్నావని పొంగిపోయాను తప్ప ఆల్రెడీ కాలు విరగొట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అని, నువ్వు ఆ విషయాన్ని నాకు తెలియకుండా కవర్ చేస్తున్నావు అని అస్సలు కనిపెట్టలేకపోయాను, తెలుసుకోలేకపోయాను. పైగా అటు ఇటు వెళ్ళేటప్పుడు బైక్ ఎలా ఉందో అని ఆ ఇంట్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ కోసం ఎక్కడ తొంగి చూస్తున్నానో అని ఆ రాణి మొగుడు వచ్చి నన్ను నానా మాటలు అనిపోయాడు కదే. ఇప్పుడు కూడా మీ తల్లి కొడుకులు నోరు విప్పలేదు కదా, రాణి దొంగ నా కొడుకుని అని తిట్టుకుని కోపంగా ఆమె వైపు చూస్తూ, కక్కవే కక్కు, నీ కడుపులో ఇంకా ఇలాంటివి ఎన్ని దాచావో అన్నీ కక్కు, ఈరోజు వాడితో పాటు నీకు కూడా ముంతపోగే అనుకున్నాడు పరశురాం. మరొక్కసారి తన ముక్కుని చీరకొంగుతో తుడుచుకుని, మొన్నేమో ఆ మాయదారి మయూరి పెళ్లి జరుగుతుంది అని తెలిసి దాన్ని ప్రేమించిన వీడి ఫ్రెండ్ వెధవ ఏమైపోతాడో అని భయంతో దాన్ని వాళ్ళ ఇంటి నుంచి లేపుకు వస్తున్నప్పుడు తగిలిన దెబ్బలు, కాలేజీలో వాడెవడో గౌతమంట వాడితో దెబ్బలాడినప్పుడు విరిగిన ఎముకలు, వాళ్ళ నాన్నకి చెప్పకుండా హాలిడే అని ట్రిప్పుకి వెళ్ళినప్పుడు జరిగిన యాక్సిడెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే వాడి జీవితంలో చరిత్రలో బోలెడన్ని దెబ్బలున్నాయమ్మా. అవి తగిలినప్పుడు ఇలా ఎప్పుడు ఎన్ని దెబ్బలు తగిలినా వాడు దేనికి దడవలేదు. ఇంతలా కనీరు పెట్టని బంగారం ఈరోజు ఏదో చిన్న పెచ్చువుడి నెత్తిన పడితే పిచ్చివాడిలా ఏడ్చాడు. వాడిని తలుచుకుంటూ ఉండే గుండె తరుక్కుపోతుందనుకో అని మహతి చెప్పడంతో, హబ్బో, అంటే ఈయన గారి జీవితంలో చెరగవలసిన పేజీలు చాలా ఉన్నాయన్నమాట. పాపం పిచ్చత కొడుకు కోసం బాధపడుతూ ఎమోషనల్ అవుతూ కష్టంగా కడుపులో దాచుకున్న నిజాలన్నీ బయటికి కక్కేస్తుంది. ఈ విషయం తనకి కూడా తెలియడం లేదు. కానీ ఇవన్నీ నోట్ చేసుకుంటున్న మామ ఆ మహానుభావుడు వచ్చాక కప్పెట్టేస్తాడేమో. అసలే ఆ మహానుభావుడితో నాకు చాలా పని ఉండదు, ఏం జరుగుతుందో ఏమో అని మనసులో అనుకుంటూ, ఆ కూర కలపండి, ఈ కూర కలపండి, మీరు చేసిన పచ్చడి చాలా బాగుంది, అద్భుతం అనుకోండి, ఇంకొంచెం వెయ్యండి, నెయ్యుందా, నాకు కొత్త ఆవకాయలో నెయ్యి వేసుకుని తినడం అంటే చాలా చాలా ఇష్టం, ముందు అది పెట్టండి అంటూ ఆమె చేత అన్నీ కల్పించుకుని తృప్తిగా భోజనం చేస్తూ ఉంది శాన్వి. ఒక పెన్ను పేపర్ పట్టుకుని మహతి చెప్పినవన్నీ శ్రద్ధగా అందులో నోట్ చేసుకుంటూ ఉన్నాడు పరశురాం. శాన్వికి భోజనం తినిపించడం అయిపోవడంతో, ఇంకా ఏమైనా తింటావా అమ్మా అని అడిగింది మహతి. ఆహా వద్దత్త, ఈ పూటకి ఇది సరిపోతుంది, సాయంత్రం మాత్రం ఇంతకు మించి ఇంకేమైనా వెరైటీస్ ట్రై చేయండి, ఒక పట్టు పడదాం, చాలా ఉత్సాహంగా చెప్పింది శాన్వి. అలాగే అమ్మా, మా వెధవకి గోంగూర పచ్చడి, బంగాళదుంప వేపుడు అంటే బాగా ఇష్టం, అదే చేసి పెడతాను, నువ్వు కూడా ఇష్టంగా తిందువు గాని అని ఆమెకి చెప్పి తన చూపుని అప్పుడే పక్కన ఉన్న పరశురాం వైపుకి మళ్లించగా తను రాసిన దాన్ని ఒక్కసారి చదువుకుంటూ అన్నీ కరెక్ట్గా నోట్ చేసుకున్నానా లేదా, ఇంకేమైనా మర్చిపోయానా అని చెక్ చేసుకుంటూ ఉన్న అతను కనిపించాడు. అయ్యో, ఏం రాస్తున్నారండి, నేను మిమ్మల్ని గమనించనే లేదు అయోమయంగా అడిగింది మహతి.
చిట్టానే పాపాల చిట్టా రాస్తున్నాను ఒత్తి పలుకుతూ చెప్పాడు పరశురాం. అయ్యో, పాపాల చిట్టానా? మీరు రాయడం ఏంటండి? మీరు పచారీ చిట్టా రాస్తే చాలు, పాపాల చిట్టా రాసేది యమలోకంలో ఉండే చిత్రగుప్తుడు కదా అంది మహతి. నిజమేనే, ఆయన జీవితానికి సరిపడ పాపాలు ఒకేసారి రాసి యమధర్మరాజు ముందు పెడతాడు. కానీ మన ఇంట్లో ఉన్న చిత్రగుప్తుడు కొడుకు మీద అమితమైన ప్రేమతో ఆ పాపాలన్నీ మూడో కంటికి తెలియకుండా కడుపులోనే పెట్టుకొని కాపాడుతూ వస్తున్నాడు. ఆ పాపాలన్నీ ఇప్పుడు బయటపడడంతో ఏదైనా పొరపాటును మిస్ అవుతానేమో అని నేనే కాసేపు ఆ చిత్రగుప్తుడి డ్యూటీ తీసుకున్నానులే, పళ్ళు కొరుకుతూ చెప్పాడు పరశురాం. ఏంటి, మన ఇంట్లో చిత్రగుప్తుడా? ఎవరండి? గడ్డం మీద వేలుతో కొట్టుకుంటూ ఆలోచిస్తూ అడిగింది మహతి. ఇంకెవరే, నీ కొడుకు చేసిన పాపాలన్నీ నాకు కనిపించకుండా కళ్ళకి గంతలు కట్టి మరీ నీ కడుపులో దాచుకుంటున్నా నువ్వే. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నీ కక్కేశావుగా, నీ పని అయిపోయింది. ఇంకా వాడి పని ఉంది. వాడిని రాని, వాడితో ఏం కక్కించాలో నాకు బాగా తెలుసు. ఈరోజు ఈ యమధర్మరాజు నుండి వాడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. నువ్వు వంటగదిలోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక 2 కేజీల నూనె వేడి చేయి చెప్తాను అన్నాడు పరశురాం. అప్పటికే తను చేసిన తప్పేంటో అర్థమైన మహతి తలగొక్కుంటూ, ఇప్పుడు నూనెతో ఏం పని ఉందండి, అప్పడాలు ఏమైనా వేయిస్తారా అంటూ అమాయకంగా అడిగింది. హా, వేయిస్తాను, కానీ అప్పడాలు కాదు, నీ కొడుకు బాడీని సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తాను. బర్ణాలు పట్టుకుని సిద్ధంగా ఉండు. కాలి బొబ్బలెక్కిన వాడి శరీరానికి రాదు గాని అని అరిచి గదిలోకి వెళ్ళాడు పరశురాం. అతని లోపలికి వెళ్లడంతో అమ్మో, ఈయన చాలా కోపంగా ఉన్నారు. ఆవేశంలో నేనే నిజాలన్నీ చెప్పేశాను అని తెలిసింది అంటే ఆ నూనెలో నా కొడుకు నన్ను వేయించేస్తాడు. వెంటనే వాడికి విషయం చెప్పి ఇంటికి రావద్దు అని చెప్పాలి అని అనుకుంటూ కంగారుగా కిచెన్లోకి పరుగు తీసింది మహతి. అది చూసి చిన్నగా నవ్వుకుంది శాన్వి. బహుశా తను అంత ప్రశాంతంగా నవ్వుకుని చాలా ఏళ్ళైపోయిందేమో. అలా నవ్వుతూ ఉంటే మనసుకి ఏదో తెలియని సంతోషంగా అనిపిస్తుంది. ఇల్లు చూడడానికి ఇరుకుగా ఉన్న ఈ మనుషుల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, ఈ చిలిపి అల్లర్లు చాలా బాగున్నాయి అని మనసులో అనుకుంది ఆమె. కిచెన్లోకి వెళ్ళిన మహతి కంగారుగా తన ఫోన్ తీసుకుని కొడుక్కి ఫోన్ చేసింది. ఆ ఫోన్ అతను లిఫ్ట్ చేయగానే, హలో నానా, నువ్వు అప్పుడే ఇంటికి రాకురా, అటు నుంచి అటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత ఇంటికి రా. ఇప్పుడే వచ్చావు అంటే నాన్నగారు నీ తోలు తీయడానికి సిద్ధంగా బెల్ట్ కూడా రెడీ చేసి పెట్టారు. నువ్వు అస్సలు రావద్దు నాన్నా అని తన వెర్షన్లో తను చెప్పుకుంటూ వెళుతూ ఉంది ఆమె. కానీ ఆ పక్క నుంచి నో సౌండ్. ఒరేయ్, ఉన్నావా? అతనేమీ మాట్లాడకపోవడంతో కంగారుగా అడిగింది మహతి. ఈసారి కూడా ఆన్సర్ రాలేదు సరికదా. ఫోన్ కాల్ కట్ అయ్యింది. ఇదేంటి, ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తే అలాగే అమ్మా అని కూడా అనకుండా కాల్ కట్ చేశాడు. అసలు ఫోన్ లిఫ్ట్ చేసింది నా కొడుకేనా అని ఆమె ఆలోచనలో ఉండగా, బుజ్జమ్మా, బుజ్జమ్మా అంటూ బయట నుంచి 2 అరుపులు వినిపించాయి. అవి విన్న మహతి గుండె కలుక్కుమనడంతో, అమ్మో, ఈ బండ సచ్చినోళ్ళు నా కొడుకుని తీసుకువచ్చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు వాడికి బడిత పూజే అని అనుకుంటూ కంగారుగా హాల్లోకి పరిగెత్తిన ఆమెకి ఆ బండవాళ్ళిద్దరూ తమ భుజాల మీద కీర్తన్ని కూర్చోబెట్టుకోగా నిలువుగా తల చుట్టూ పెద్ద కట్టు కట్టుకుని భయంగా వారిద్దరిని వైపు చూస్తూ, ఒరే, ఇంటికి వచ్చేసాం కదరా, ఇకనైనా నన్ను వదలండిరా, కిందకి దించండ్రా, మా నాన్న బయటికి రాకముందే నేను పారిపోవాలి, మీకు దండం పెడతాను వదలండ్రా, దాని మెడలో తాళి కట్టకపోతే నాకు పిండం పెడతాను అన్నారు. దానికి భయపడి తాళి కట్టాను కదరా, అయినా కూడా నాకు పిండం పెట్టే కార్యక్రమం ఎందుకురా చేస్తారు? మీరు నా మీద దయ తలచి కిందకి దించారు అంటే ఒక్క అడుగులో గుమ్మం దాటేస్తాను అని ఏడుపు గొంతుతో వాళ్ళిద్దరినీ బతిమలాడుకుంటూ ఉన్న కొడుకు కనిపించడంతో, దేవుడా, వీళ్ళెక్కడ దొరికారు వీడి ప్రాణానికి అని అనుకుంటూ ఆ పక్కన ఉన్న తలుపుకి తన తలని 2 సార్లు కొట్టుకుని వాళ్ళ దగ్గరికి కంగారుగా పరుగు పెట్టింది మహతి. కానీ అప్పటికే పాపం చాలా ఆలస్యమైపోయింది. ఎక్కడికి రా పారిపోయేది అని పరశురాం గొంతు కొంచెం కఠినంగా వినిపించడంతో ఆమె అడుగులు ఆగిపోగా భయంగా అతని వైపే చూస్తూ ఉంది. కీర్తన్కి అయితే తన తండ్రిని చూడగానే 104 జ్వరం వచ్చేసింది.
అప్పుడే శాన్వి కూడా బయటికి రావడంతో, ఇదిగో బుజ్జమ్మ, బావకి ఏటీ కాలేదు. ఏవో 4 కుట్లు పడ్డాయి అంతే. డాక్టర్లు మందులిచ్చినారు. అవి మింగితే త్వరగా తగ్గిపోతుందంటూ కీర్తన్ని కిందకి దించి, ఈ మందులు పొద్దుకాల సాయంత్రం 2 పూటలా మింగితే సరిపోతాది అని చెప్పినారు డాక్టర్ గారు అంటూ తన చేతిలో ఉన్న మందులు శాన్వికిచ్చారు ఆ బండవాళ్ళిద్దరూ. అవి తీసుకునే కీర్తన్ వైపు జాలిగా చూసింది శాన్వి. అతను తన తండ్రి వైపు భయంగా చూస్తూ, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ఇప్పటికే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇప్పుడు నువ్వు బెల్ట్ పుచ్చుకొని బీటింగ్ స్టార్ట్ చేసావు అంటే రన్నింగ్ చేయడానికి నా కాళ్ళు కూడా సహకరించవు. ఈ పూటకి వదిలే నాన్న, కావాలి అంటే రేపు ఫుల్ డే తీసుకో అంటూ బతిమలాడుతూ ఉన్నాడు అతను. ఏంట్రా వదిలేసేది దొంగ నా కొడక, నాకు తెలియకుండా ఎన్ని అన్యాయాలు ఎన్ని అకృత్యాలు చేసావు నువ్వు నీ అమ్మ, వాటన్నిటికీ బుద్ధి చెప్పకుండా ఎలా వదులుతాన్రా అని అంటూ బెల్ట్ తీసుకుని నీ భరతం పడతా చూడు అన్న సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా కొడుకు ఎముకలు సున్నంపొడి చేయడానికి అతను వెనకబడ్డాడు పరశురాం. అతను నుంచి తప్పించుకోవడానికి శక్తినంతా కూడా తీసుకుని పరుగు పెడుతూ ఉన్నాడు కీర్తన్. అలా పరుగు పెడుతున్న వారిద్దరిని అక్కడే ఉన్న వారందరూ కొంచెం టెన్షన్గా చూస్తే శాన్వి మాత్రం పగలబడి నవ్వుతుంది. రాక్షసి, నన్ను ఇరికించి నువ్వు హాయిగా నవ్వుకుంటున్నావా? నిన్ను ఊరికి వదలనే అని మనసులో అనుకుంటూ ఆమె వెనక్కి వెళ్ళిన కీర్తన్ ఆమె భుజాలు పట్టుకుని తండ్రి కొడుకుతున్న దెబ్బలకి తనకి తగలకుండా ఆమెని అడ్డు పెడుతూ ఉన్నాడు. మొదటిసారి ఒక మగవాడి స్పర్శ తనని పలకరించడంతో ఒక్కసారిగా అదిరిపడింది శాన్వి. ఆమె కళ్ళు పెద్దవి కాగా తనని అటువైపు ఇటువైపు కదిలిస్తూ అడ్డు పెట్టుకుంటూ ఉన్న కీర్తన్ని వారగా చూస్తూ ఉంది ఆమె. పెద్ద కలరేమీ కాదు, కానీ చూసిన వెంటనే గుండెల్లో గుచ్చుకునే అంత అందంగా ఉన్నాడు. చిన్న చిన్న కళ్ళు అయినా చాలా షార్ప్గా ఉన్నాయి. ఆ కళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ కళ్ళు నవ్వుతూ తననే చూస్తున్న ఫీలింగ్ ఆమెకి కలుగుతుంది. నునుపైన చెంపలపై లైట్గా వచ్చిన గడ్డం అతని అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా ఆ బుగ్గన పడుతున్న చొట్టాలు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి. సన్నగా లైట్గా బ్రౌనిష్లో ఉన్న పెదవులు, పై పెదవి పైన సన్నగా ట్రిమ్ చేసిన మీసం అతని మగసిరిని తెలియచేస్తూ ఉంటే అతని సిల్క్ హెయిర్ కొంచెం పొడవుగా ఉండడంతో నుదుటి మీద పడి అల్లరి చేస్తూ మరింత స్టైలిష్గా కనిపిస్తుంది. అతన్ని అలా పట్టి పట్టి చూస్తూ ఉన్న శాన్వి పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. పెళ్ళి ఏడ ఆగిపోతుందో అన్న టెన్షన్లో నిన్ను సరిగ్గా చూడలేదు కానీ అబ్బి, పర్వాలేదు, నువ్వు కూడా చూడడానికి మహేష్ బాబు అంతా అందంగా కాకపోయినా ఒక మాదిరిగా బాగానే ఉండావు. నా కంపెనీ సీఈఓకి కాబోయే పిఏ అంటే కనీసం ఈ మాదిరి అందమైనా ఉండాలి. అప్పుడే కదా సీఈఓగా మా ఆయనకి ఎంతమంది లైన్ వేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ నిన్ను ఒక లైన్లో పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది అని మనసులో అనుకుంది ఆమె. అతని వెనక పరుగు పెట్టి పెట్టి అలుపు ఆయాసం రెండూ కలగలిపి రావడంతో పరుగు పెట్టడం ఆపి, అమ్మో, ఇంకా నా వల్ల కాదు, ఇదంతా కాదు కానీరా, మీ దండుపాలెం బ్యాచ్ రహస్యాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పేయండి. అవన్నీ నోట్ చేసుకుని ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకుని నీ బామర్ది బొడ్డులో ఉన్న ఆ కత్తి అరువు తీసుకుని మరి నీ కడుపులో కస పొడిచి చంపేస్తా. దరిద్రం వదిలిపోతుంది దెబ్బతో. అంతే తప్ప ఈ రన్నింగ్ రేస్లో నా వల్ల అయితే కాదు. పైగా కొంచెం తెగించి కొడదామన్నా కోడలి పిల్ల అడ్డుగా ఉంది. పొరపాటున ఆ దెబ్బ ఆమెకి తగిలింది అంటే బుజ్జమ్మకి మా అంగారు కూడా చూడకుండా వీళ్ళిద్దరూ నన్ను సంకలో పెట్టుకుని నలిపినట్లు నలిపి పాడేస్తారు అని భయపడి ఈ పూటకి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకుని చచ్చావు, పెళ్ళం వచ్చింది, ఇకనైనా పద్ధతిగా ఏడు. ఎలాగో ఆగిపోయిన సబ్జెక్టులు అవ్వ చేసుకునే ఓపిక తీరిక నీకు లేవు. కాబట్టి ఉన్న ఆ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే ఏ వాచ్మెన్ జాబ్ లాంటిది దొరుకుతుంది. అర్జెంటుగా జాయిన్ అవ్వు. రేపటి నుంచి అమ్మాయికి అయ్యే ప్రతి ఖర్చు నువ్వే చూసుకోవాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి తన ఆయాసం తీర్చుకోవడం కోసం అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు పరశురాం. ఆ మాటతో భవిష్యత్ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించడంతో, దేవుడా, ఇదొకటి ఉందా నా ప్రాణానికి? అయినా దీన్ని ఏమైనా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఏంటి? ఏదో మెడ మీద కత్తి పెట్టింది కాబట్టి కష్టంగా ఆ తాళి ఏదో దాని మెడలో కట్టాను. అంత మాత్రాన
ఇది నాకు పెళ్ళం ఎలా అయిపోతుంది? ఇప్పుడే ఈ విషయం గురించి అటో ఇటో తేల్చేసుకోవాలి. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో, ఈ అమ్మాయికి నాతో ఉన్న ఆ పని ఏంటో, నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతుందో అన్నీ క్లియర్‌గా అడిగి క్లారిటీ తెచ్చుకోవాలి. తనతో ఈ క్షణమే మాట్లాడాలి అని అనుకున్న కీర్తన్ కోపంగా శాన్వి వైపు చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని తనతో లాక్కుంటూ తీసుకుని వెళుతున్నాడు. ఏ అబ్బి ఆగు! ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? అని అంటూనే అతని వెనక వెళుతూ ఉంది శాన్వి. అది చూసి బావా! అంటూ అడుగులు ముందుకు వేశారు రంగారెడ్డి, సత్తిరెడ్డి. ఆగండి! అంటూ వాళ్ళకి తన చెయ్యి చూపించి అతని వెనక శాన్వి వెళుతూ ఉండడం చూసి, అరే నాన్నా! తొందరపడకురా! ప్రతిదానికి ఒక ముహూర్తం అంటూ ఉంటుంది. రేపు ఉదయమే పంతులు గారిని పిలిపించి ఆ ముహూర్తం ఏదో నేను పెట్టిస్తానుగా, అప్పటి వరకు ఆగరా! అంటూ కింద నుంచి అరిచింది మహతి. దానితో తల కొట్టుకుంటూ, హలో మేడం మహతి గారు, నీ కొడుక్కి అంత సీన్ లేదు. నువ్వేదేదో ఊహించేసుకుని ఆ పిల్లకి లేనిపోని భయాలు కలిగేలా చెయ్యకు. వాడేదో జస్ట్ మాట్లాడడానికి తీసుకువెళ్తున్నాడు అంతే. దానికి దీర్ఘాలు తీయడం మానేసి వెళ్ళి ఆ ఎదవ ఎప్పుడు తిన్నాడో ఏంటో భోజనంకి ఏర్పాటు చేయి. 10 నిమిషాల్లో మాట్లాడుకుని వస్తాడు అంటూ చెప్పాడు పరశురాం. దాంతో నోరు మూసేసి సరే అండి అంటూ తల ఊపి కిచెన్లోకి వెళ్ళిపోయింది మహతి. శాన్విని అలా డాబాపైకి తీసుకువచ్చి అక్కడ ఆమె చేతిని వదిలిపెట్టి సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు కీర్తన్. అబ్బా ఏందబ్బి ఆ బండతనం! నువ్వు పట్టుకున్న పట్టుకి నా శేషుడు ఎట్లా కందిపోయినాదో. అతను పట్టుకున్న చోట ఎర్రగా మారిపోయిన తన చేతి వైపు చూసుకుంటూ అతనికి చూపిస్తూ కోపంగా అంది శాన్వి. ఏంటి నాది బండతనమా? ఏది నీ చెయ్యి పట్టుకుని పైకి తీసుకువచ్చినందుకే నాది బండతనమైతే మరి మెడ మీద కత్తి పెట్టి తాళి కడతావా సత్తావా అన్నది నీది ఏతనం సుకుమారతనమా? అడిగాడు కీర్తన్. అయ్యో కాదబ్బి, సున్నితంగా బెదిరించడం. కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది ఆమె. సున్నిపిండేమీ కాదు. అసలు నాకు తెలియక అడుగుతాను. నేను ఎవరో ఏంటో నీకు తెలీదు. అలాంటప్పుడు నా చేత ఎందుకు తాళి కట్టించుకున్నావే? నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో ఎందుకు నువ్వు అడుగు పెట్టావు? ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని నా వెనక ఉన్న ఆస్తిని కాజేయాలి అని ఏమైనా ప్లాన్ చేసి ఉంటే ఆ ప్లాన్ని వెంటనే వెనక్కి తీసుకో. ఎందుకంటే నా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మొత్తం నా పిల్లలకే తప్ప నేను తీసుకోకూడదు, ఒక్క రూపాయి కూడా ముట్టుకోకూడదు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించడం లేదు అని పౌరుషంగా చెప్పాడు కీర్తన్. ఆ మాటకి గట్టిగా నవ్వింది శాన్వి. ఆ నవ్వుతో ఉలికిపడి ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు అతను. పట్టపగలే నక్షత్రాలు నేల మీదకి జాలువారుతూ ఉన్నాయా అన్నట్లు చాలా అందంగా ఉన్న ఆ నవ్వుని అలా ఎంతసేపు చూస్తూ ఉండిపోయాడో అతనికే తెలియలేదు. కానీ ఆ నవ్వులో ఏదో మాయ ఉంది. ఆ మాయ తన మనసుని దోచేస్తూ ఉంది అన్న ఫీలింగ్ మాత్రం అతని మనసులో కలుగుతుంది. దానితో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతను. నవ్వుతూనే మధ్యలో అతని చూపు గమనించిన శాన్వి టక్కున తన నవ్వుని ఆపేసింది. ఆమె మనసులో ఏదో తెలియని ఫీలింగ్. చూడటానికి చాలా అందంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు తన వైపు అలా చూసిన మగవాడే లేడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా చూసినా కూడా శంకర్ వాళ్ళని చావగొట్టేవాడు. ఎక్కడ తన ప్రేమలో పడిపోతుందో, ఆస్తి తమ చేయి జారి పోతుందో అన్న భయంతో ఆమెకి సెక్యూరిటీ అన్న పేరుతో చుట్టూ మనుషుల్ని పెట్టి ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఆమెకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడేవారు. కాలేజీకి వెళ్ళడం, అక్కడ క్లాసులు వినడం, రావడం ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది ఆమెది. సరదాలు సంతోషాలు అన్నవి ఆమె జీవితంలో లేకుండా పోయాయి. దానితో జీవితం మీద ఒక లాంటి విరక్తి ఆమెకి కలుగుతూనే ఉంది. తన చుట్టూ ఉన్న మనుషులను చూసి అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా భయపడేవారు. దానితో తనతో స్నేహం చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అలా ఆమె ఇంటా బయట కూడా ఒంటరిగా జీవితం గడుపుతూ వచ్చేది. ఇప్పుడు ఇంతమంది మధ్య తను ఉండడం, ఒక మనిషి చూపులు తన మనసుని గుచ్చుతున్నట్లు తగలడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నా ఆ ఫీలింగ్ని మనసులోనే కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు మాట్లాడేది భలే బాగుండదబ్బి. నువ్వు ఎప్పుడు ఇదే మాదిరి కామెడీ చేస్తా ఉంటావా? నీ ఉద్యోగం ఇదేనా ఏటి? అంటూ అడిగింది శాన్వి.
ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ ఆమె వైపు కోపంగా చూశాడు కీర్తన్. ఆ చూపుతో ఆమెని కొంచెం భయపెట్టాలి అని ప్రయత్నించాడు. కాని పాపం పిల్లాడు ఆ ప్రయత్నంలో కూడా కామెడీ పీస్ అయిపోవడంతో అతను సీరియస్‌గా చూసినా కామెడీగానే అనిపించింది ఆమెకి. కానీ నవ్వలేదు. మళ్ళీ నవ్వితే ఎక్కడ ఫీలవుతాడో అన్న భయంతో. అంటే అది అంజలి చెప్పినదిలే. నీకు ఇంజినీరింగ్‌లో సబ్జెక్టులు ఆగినాయటగా. అది జీవితంలో నువ్వు క్లియర్ చెయ్యలేవు. కాబట్టి మామ చాలా కష్టపడి నీకు ఏదైనా వాచ్‌మెన్ ఉద్యోగం లాంటిది దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తా ఉండాడట కదా! అని సాన్వి అనడంతో ఇదొక్కతి ఇంట్లో పోస్ట్ మ్యాన్‌లా తయారయ్యింది. బయటికి చెప్పకూడని రహస్యాలు ఏవైనా ఉంటే ఎవరైనా మనసులో దాచుకుంటారు. పక్కింటికి కాదు కదా! కనీసం పక్క మనిషికి కూడా వాసన రానివ్వరు. కానీ నా కర్మేంటో నా ఇంట్లో ఉన్న వారందరూ నా గురించిన రహస్యాలు పబ్లిక్ చేయడం కోసం ప్రతిరోజు మైక్ పట్టుకుని మరీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళలో ఎప్పుడు మార్పొస్తుందో, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో అని మనసులో అనుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి నా పర్సనల్ విషయాలు తెలుసుకుని నువ్వు వెదవ్వి అని పదే పదే నువ్వు నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు కానీ ముందు మన పెళ్లి గురించి తేల్చు అన్నాడు కీర్తన్. ఇంకా తేల్చేది ఏమున్నాదబ్బి? ఆల్రెడీ అయిపోయినది కదా! ఇదిగో నువ్వే నీ చేతులతో ఇది నా మెడలో కట్టుండావు అని అంటూ తన మెడలో ఉన్న తాళి బయటికి తీసి అతనికి చూపిస్తూ చెప్పింది సాన్వి. ఆ తాళి వైపు చూసిన అతనికి దుఃఖం పొంగుకు రావడంతో పక్కనే ఉన్న గోడకి తన తల బాదుకుంటూ ఉన్నాడు. అది చూసి అయ్యో అబ్బి ఏంటా పనులు కాస్త ఆగబ్బి అసలే బ్రిటిష్ కాలంలో కట్టిన కొంపలా ఉండాది ఏ క్షణాన కూలిపోతాదో ఏటి తెలిసి చావడం లేదు. ఇప్పుడు నువ్వంత బలంగా ఆ గోడకేసి కొట్టుకుంటూ ఉంటే ఈ కొంప కూలిపోతాదేమో అని భయమేస్తుండాది. నీకంతగా కొట్టుకోవాలి అని అనుకుంటే రోడ్డు మీద కరెంటు స్తంభాలు బోలెడు ఖాళీగా పడున్నాయి. అబ్బి అక్కడికి పోరాదు అంటూ కొంచెం భయంగా అడిగింది శాన్వి. దానితో ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ కోపంగా ఒక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు అతను. ఆ కోపం చూస్తున్న శాన్వికి ఈసారి నిజంగానే భయం వేసింది. ఏంటితను ఇట్లా మీద మీదకి వస్తుండాడు? కొంపతీసి కొడతాడా ఏంది? ఈ అబ్బిగాని కర్మగాని నా మీద చెయ్యెత్తాడు అంటే ఇతని 2 చేతులు ఇరిసేదానికి మా వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉండారు. పాపం ఆ విషయం తెలియక తొందరపడితే హవిటివాడు అయిపోతాడేమో అని మనసులో అనుకుంటూ శాన్వి ఉండగా సీరియస్‌గా ఆమె దగ్గరికి వచ్చిన అతను 2 చేతులు పైకెత్తి ఆమెకి దండం పెడుతూ అమ్మా మహాతల్లి నీకు దండం పెడతాను. కావాలి అంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. దయచేసి నిజం చెప్పమ్మా. నా చేత బలవంతంగా నీ మెడలో తాళి కట్టించుకోవడం వెనుక ఉన్న అసలైన కుట్రేంటి? అంటూ బతిమిలాడాడు అతను. అతను వచ్చిన ఫోర్స్‌కి చేస్తున్న పనికి అసలు సంబంధం లేకపోవడంతో ఒక్కసారిగా కిసుక్కుమని నవ్వింది శాన్వి. ఆ నవ్వు చూసి అబ్బా! దీని నవ్వు తగలడిపోను. సీరియస్‌గా మ్యాటర్ అడిగి తెలుసుకుందాము అనుకున్న ప్రతిసారి ఇలా నవ్వి నన్ను లైన్‌లో పట్టేస్తుంది. ఏంట్రా బాబు అని మనసులో అనుకుని కొంచెం నవ్వడం ఆపేసి అసలు విషయం చెప్తావా? లేదు అంటే నన్ను ఇక్కడి నుంచి దూకి చావమంటావా? అంటూ బెదిరించాడు అతను. అయ్యో అబ్బి! అంత పని సెయ్ మాకు. అసలే నీతో నాకు సానా పని ఉండాది. ఆ పని అయ్యే వరకు ఇలాంటి కార్యక్రమాలు కొంచెం పోస్ట్ పోన్ చేసుకో అంది ఆమె. దీనమ్మ జీవితం. చివరికి దీనికి కూడా లోకువైపోయాను. చస్తాను అని బెదిరించినా కూడా సీరియస్‌గా తీసుకోదేంట్రా బాబు! అని మనసులో అనుకుని అంటే కారణం అనేది చెప్పను అంటావు అంతేనా? సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు అతను. చెప్పాలని నాకు ఉండాది అబ్బి. కానీ చెప్పేంత సనువు మన మధ్య ఇంకా రాలేదు. ఆ సనువు ఏర్పడడానికి మన మధ్య ఉన్న బంధం బలపడనీకి కాస్త సమయం పడతాది. ఆ సమయం వచ్చింది అన్నప్పుడు నేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి గల కారణమే కాదబ్బి. నా జీవితాన్ని తీసుకువచ్చి నీ కాళ్ళ దగ్గర పరుస్తాను. మనస్ఫూర్తిగా నీ దాన్ని అవుతాను. అప్పటి వరకు నువ్వు నన్నేమీ అడగవద్దు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వెనక నీకు బలవంతం మాత్రమే కనిపిస్తుంది. కానీ అలా బలవంతం చేయడం వెనుక నాకొక బలమైన కారణం ఉండాది. అందుకే నీకిష్టం లేదని తెలుస్తున్నా కూడా బెదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. తప్ప నిన్ను కష్టపెట్టాలని కాదు. నన్ను పెళ్లి చేసుకోవడం వలన నీకంతా మంచే జరుగుతున్నది తప్ప చెడన్నది జరగదు అబ్బి. నన్ను నమ్ము. ప్రమాణం చేసి చెప్తున్నా. నా మెడలో ఏ క్షణమైతే నువ్వు ఈ తాళి కట్టండావో ఆ క్షణం నుండి నువ్వు నా పానమైపోయినావు.
ప్రేమిస్తుండా అని చెప్పను కానీ ప్రేమించకుండా ఉండలేను అని మాత్రం చెప్తా. నువ్వు కూడా నన్ను నీ భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండా అని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. ఒక్క క్షణం ఏదో మాయ చేసినట్లు ఆమె మాటల మాయలో పడిపోయిన అతను ఆమె చెప్పిన మాటలన్నీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతుంది. 2 నిమిషాల తర్వాత ఆ ఫీలింగ్ నుంచి బయటపడి, ఇదేంటి, నేను ఒకటి అడిగితే ఇది సంబంధం లేకుండా ఏవేవో పిచ్చి పిచ్చిగా చెప్పేసి నన్ను కన్ఫ్యూషన్ చేసేసి అలా వెళ్ళిపోయింది. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం ఏంటి? పైగా ప్రేమిస్తా ఉంటా అంటూ సెంటిమెంట్తో మెంటల్ వాడిని చేయాలని చూస్తుందా ఏంటి? చెప్తానండి దీని సంగతి అని అనుకుంటూ, ఏయ్ నిన్నే ఆగవే అంటూ ఆమె వెనకే పరుగులాంటి నడకతో వచ్చాడు అతను. అతని పిలుపు వినిపించుకుని వెనక్కి తిరిగి తిరిగి ఆమె మెట్లు స్కిడ్ అయినట్లు అనిపించడంతో ఆ అంటూ అరుస్తూ వెనక్కి పడబోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న కీర్తన్ ఆమె వెనకే ఉండడంతో ఆ పడడం అతని మీద పడింది. సడన్ గా వచ్చి మీద పడిన అంత బరువుని ఆపుకోలేక వెనక ఉన్న మెట్టు మీద కూలబడ్డాడు అతను. వెనక్కి పడిన తనకి దెబ్బ తగలకపోవడంతో తన ఒక పక్కగా తల తిప్పి అటు చూసిన ఆమెకి కీర్తన్ మొహం చాలా దగ్గరగా కనిపించింది. దానితో అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. అతను కూడా ఆమె వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు. కనీసం ఆమె అందం అతని పక్క చూపులు కూడా చూడనివ్వడం లేదు. మొహం కూడా తిప్పుకోలేనంతగా తన వైపే ఆమె చూస్తూ ఉండడంతో తను ఎక్కడ ఉన్నాడు, అసలు తనకేం జరిగింది అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా ఎటు కదలడం లేదు, అతనే చూస్తూ ఉంది. అప్పుడే కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు ఇంట్లో ఉన్న ముగ్గురు. అక్కడ ఆ పొజిషన్లో ఉన్న వారిద్దరిని చూసి సరిపోయింది, ఏదో విరిగి పడినట్లు అంత పెద్ద సౌండ్ వస్తే ఏం పడిందా, ఏం విరిగిందా ఏంటా అని పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంతకీ పడింది మీరా? అయినా ఒకరి మీద ఒకరు పడాలి అని అంత ఆశగా ఉంటే ఏ బెడ్రూమ్లోనైనా పడి చావక ఇలా ఇంటి మెట్ల మీద పడడం ఏంట్రా? మీరు పడి మెట్లకేమైనా అయ్యి విరిగిపోతే ఎవడు గట్టిస్తాడు అంటూ అరిచింది ఆదిలక్ష్మి. అయ్యో అత్తయ్య గారు, అలా అంటారేంటి? పాపం పిల్లలిద్దరూ పడిపోయారు, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో లేదో అది చూడకుండా మీరేంటి మెట్లు విరిగిపోతాయేమో అని బాధపడుతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటూ అంది మహతి. హబ్బా, నువ్వు ప్రతిదానికి వాటర్ ట్యాంక్ నెత్తి మీద పెట్టుకున్నట్లు ఏడవకే బాగుబు. అమ్మ అనుమానంలో కూడా నిజం ఉంది. చిన్న గురక సౌండ్కే పెచ్చిలోడి నెత్తిన పడిపోతున్నాయి ఇక్కడ. అలాంటిది ఇద్దరు మనుషులు పడితే మెట్లు విరిగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఒకవేళ అలాగా విరిగాయి అనుకో, రేపటి నుంచి నీకు బట్టలు వేసుకోవడానికి, వడియాలు పెట్టుకోవడానికి పక్కింటి వాళ్ళ డాబా మీదకి వెళ్ళాలి. అవసరమా మనకి అన్నాడు పరశురాం. ఎవడి బాధ వాడిది అని అనుకుని, మనం మెట్ల సంగతి తర్వాత, ముందు వాళ్ళిద్దరి సంగతి చూడండి. మనం ఇక్కడ ఇంతలా అరిచి గోల చేస్తున్నా కూడా మాకేమీ పట్టదు అన్నట్లు ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఆ ప్రేమ పక్షులు. ముందు వాళ్ళని లేపండి అంది అంజలి. ఆ మాటతో, ఒరే నిష్టదరిద్రుడా, ఎంతసేపని ఆ అమ్మాయిని చూస్తావరా? నువ్వు అలా ఎంతసేపు చూసినా ఆ అమ్మాయి నువ్వు తాళి కట్టి తీసుకువచ్చిన నీ పెళ్ళమవుతుంది తప్ప సినిమా హీరోయిన్ అయిపోదు. కానీ ముందు పైకిలే అంటూ అరిచాడు పరశురాం. ఆ తిట్టుతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన వాళ్ళిద్దరూ పైకి లేచి అక్కడున్న వాళ్ళని చూసి శాన్వికి సిగ్గుగా అనిపించడంతో తల వంచుకుని కొంచెం పక్కకు నిలబడింది. పైకి లేచిన వెంటనే ఎక్కడో ఏదో కలుక్కుమన్నట్లు అనిపించడంతో నడుం మీద చెయ్యి వేసుకుని, అమ్మా నడుం విరిగిపోయింది బాబోయ్ అంటూ చిన్నగా అరిచాడు కీర్తన్. ఆహా, విరిగిందా అనుకున్నాను. కిందకి అంత సౌండ్ వచ్చినప్పుడే ఏదో ఖచ్చితంగా విరిగింది అనుకున్నాను. కానీ అది నీ నడుమని ఎక్స్పెక్ట్ చేయలేదురా. అయినా నడుము ఎప్పుడో విరిగితే ఇప్పుడు నొప్పి రావడం ఏంట్రా? కామెడీ కాకపోతే. ఇప్పటి వరకు ప్రేమ మైకంలో ఆ నొప్పి తెలియలేదా నాన్నా అడిగాడు పరశురాం. అబ్బా, మీరు ఊరుకోండి. అసలే పిల్లవాడు నడు నొప్పితో గిలగిలలాడిపోతూ ఉంటే మీ మాటలేంటి వాడి మనసు బాధపడేలాగా అని అతన్ని తిట్టి, ఆయన ఎప్పుడూ అంతేనమ్మా, నువ్వేం పట్టించుకోకు అని కోడలికి చెప్పి, నువ్వు రారా, నీ నడుముకి ఆయిల్ రాసి కొంచెం మసాజ్ చేశాను అంటే నొప్పి తగ్గుతుంది అని అంటూ కొడుకుని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకుని అతని గదిలోకి వెళ్ళిపోయింది మహతి.
దానితో చిన్నగా నవ్వుకుంటూ మిగతా వారంతా కిందకి వెళ్ళిపోయారు. రాత్రి 8 అవుతూ ఉండగా గదిలోకి కూర్చుని ఆలోచిస్తూ ఉన్న శాన్వి దగ్గరికి వచ్చి, వదిన రా భోజనం చేద్దాం అంటూ పిలిచింది అంజలి. ఆ మాటతో సరే అంటూ ఆమెతో పాటు బయటికి వెళ్ళిన శాన్వికి తన కోసమే ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు కనిపించారు. రామా, నీకోసమే ఎదురు చూస్తున్నాము అని పరశురాం ఆప్యాయంగా పిలవడంతో వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది శాన్వి. ఆ టేబుల్ చాలా పాతదే, అటూ ఇటూ ఊగుతూ కూడా ఉంది. టేబుల్ పై ఉన్న సన్ గ్లాస్ అంతా విరిగిపోయి లోపల ఉన్న చెక్క కనిపిస్తూ దాని వయసును కూడా ఎదుటి వాళ్ళకి తెలియచేసే విధంగా ఉంది. అయినా కూడా తన ఇంట్లో కాస్ట్లీ టేబుల్ ముందు కూర్చుని ఒంటరిగా భోజనం చేసినప్పుడు కలగని ఒక అద్భుతమైన అనుభూతి ఇక్కడ ఇంతమంది మధ్య కూర్చుని తినడం, పైగా వాళ్ళందరూ తన కోసం ఎదురు చూడడంతో ఆమెకి కలిగింది. ఆ క్షణమే కోట్లు ఉన్నవాడు కన్నా అభిమానం పంచే మనుషులు ఉన్నవాడే కోటీశ్వరుడు అని ఆమె మనసుకి అనిపిస్తుంది. ఆదిలక్ష్మి, అంజలి, శాన్వి, సత్యరెడ్డి, రంగారెడ్డి అందరూ కూర్చుని భోజనానికి సిద్ధంగా ఉండగా వారికి వడ్డించనా మాననా అన్నట్లు చూస్తూ ఉంది మహతి. అది గమనించి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా భోజనం వడ్డించు, అమ్మాయి ఆకలితో ఉంది అన్నాడు పరశురాం. వడ్డిస్తానండి, కానీ వాడింకా కిందకి రాలేదు పైవైపు చూస్తూ అంది మహతి. ఎవడవాడు ఎందుకు రాలేదు అడిగాడు పరశురాం. మీ కొడుకు, ఇందాక మీరు తిట్టారు కదా, అందుకే అలిగి భోజనానికి రాలేదనుకుంటా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంది మహతి. కాలు ముందుకు పెట్టావు అంటే విరిచి చేతిలో పెడతాను. ఎవడి మీద అలుగుతాడేవాడు, అలిగితే వాడి కడుపే కాలుతుంది. ఒకరోజు పస్తున్నంత మాత్రాన నష్టమేమీ లేదు, కానీ ముందు మాకు వడ్డించు అన్నాడు పరశురాం. అది కాదండి వాడు అని మహతి అనడంతో, నువ్వు వడ్డిస్తావా లేదా నన్ను లెగిసి అందరికీ వడ్డించమంటావా అంటూ కోపంగా అడిగాడు పరశురాం. అతను అంత సీరియస్ అవడంతో ఇంకేమీ చేయలేక అందరికీ వడ్డిస్తూ ఉంది ఆమె. అమ్మా, ఆవకాయ ఉండదా అడిగాడు సత్యరెడ్డి. అయ్యో, ఆవకాయ లేకపోవడం ఏంటండి, పైగా ఇది ఆవకాయ సీజన్ కదా, మొన్నే కొత్త ఆవకాయ 2 జాడీలు పట్టి అటకపైన పెట్టాను, ఉండండి తీసుకువస్తాను అంటూ కంగారుగా కిచెన్లోకి పరుగుపెట్టింది మహతి. కంగారేటీ లేదమ్మా, కొంచెం నిమ్మలగానే పో, అట్లాగే వచ్చేటప్పుడు పచ్చడి కూసంతా ఎక్కువగా తీసుకురామ్మా, ఆవకాయ తిని సానా దినాలు అయిపోతా ఉండాది అరిచాడు రంగారెడ్డి. ఆ మాటతో అదిరిపడి, కూసంత ఎక్కువ అంటే ఒక జాడీ సరిపోతుందా గురువుగారు అని అడిగాడు పరశురాం. అయ్యో, సొత్తు అంటే మీకు కూసంత ఎటకారం ఎక్కువ పాలే ఉన్నట్లుంది. ఒక పూటలో అట్లా జాడీ పచ్చడి ఎట్లా తినేస్తాం మామా, జాడీ పచ్చడి తినాలి అంటే కనీసం 10 దినాలైనా పడతాది కదా ఏటి అన్నాడు సత్యరెడ్డి. ఏంటి, 10 రోజుల్లో జాడీ పచ్చడి తినేస్తారా, ఈ లెక్కన సంవత్సరానికి ఎన్ని జాడీలు కావాలి నానా అంటూ అడిగింది అంజలి. విరక్తిగా ఒక నవ్వు నవ్వి, అలాంటి లెక్కలు మనలాంటి సామాన్య మనుషుల విషయంలో వేసుకోవాలి, కానీ ఇలాంటి పందికొక్కుల విషయంలో ఏం వేసుకుంటామమ్మా, అది ఏ సమయంలో ఏం తింటుందో, ఎంత తింటుందో, ఎంత పచ్చడి నాకేస్తుందో ఎవరికి తెలుసు చెప్పు. ప్రస్తుతానికి మన ఇంట్లో 2 జాడీలు ఉన్నాయి, రేపు మా మేనేజర్ని కాలా వేళ్లపడి ఇంకో 50,000 అప్పు చేసి తీసుకువచ్చి ఇంకో 15 జాడీలు పచ్చడి పట్టిస్తాను. అవి చాలకపోతే 6 నెలల తర్వాత సువర్ణరేఖ కాయలు వస్తాయి కదా, వాటి కోసం ఎక్కడో ఒక చోటన అప్పు తెద్దాంలే అన్నాడు పరశురాం. ఈ లెక్కన అప్పులు చేసుకుంటూ పోతే మనకి ఉన్న కోడిగుడ్డు సైజు అప్పు కాస్త గాడిద గుడ్డు సైజు అయిపోతుందేమో నాన్న భయంగా అంది అంజలి. ఆ మాటతో పరశురామికి కూడా భయం వేసింది. కానీ వీళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా పరశురాం అన్నట్లే నిజంగా పందికొక్కుల్లాగానే ఆపకుండా ఆవకాయ ముక్కలు నాకేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అది చూసిన ఇంట్లో వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. మీరేటి అనుకోకండి మామ, మా వాళ్ళకి కూసంత తిండి యావ ఎక్కువ, మీరేటి కంగారు పడకండి, రేపటి నుంచి వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాలే అంది శాన్వి. అయ్యో, ఎంత మాటమ్మా, నీ మనుషులు ఏంటమ్మా, నువ్వే మా మనిషివి అయిన తర్వాత నీ మనుషులు కూడా మాకు బంధువులనే కదా, అలా మా ఇంటికి వచ్చిన బంధువుల గురించి నువ్వు చూసుకోవడం ఏంటి, వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ లోటు రాకుండా నేనే చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పాడు పరశురాం. ఆ మాటతో అతని వైపు చూస్తూ ఉంది శాన్వి. ఒకరికి వచ్చే జీతం మీద ఆ ఇంట్లో 4 మనుషులు బ్రతుకుతున్నారు. వాళ్ళ చదువులు, రేషన్, బట్టలు, ఇంట్లో సరుకులు, ముసలావిడికి అయ్యే మందులు
అన్నీ మొత్తం అతనే మేనేజ్ చేయాలి. అలాంటి మనిషికి ఎగస్ట్రా మరో ముగ్గురు మనుషుల్ని చూసుకోవాలి అంటే అది ఎంత కష్టమో తను ఊహించగలదు. అయినా కూడా ఆ కష్టాన్ని పడడానికి సిద్ధపడి, తన మనుషులని కూడా తన మనుషులు అంటున్న అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపించింది. మీరేటి దిగులు పడకండి మామ. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత నాది. మీ కొడుకుని బండకేసి బాధైనా సరే ఒక లైన్‌లోకి తెస్తా అని మనసులో అనుకుంది ఆమె. అలా అందరి భోజనాలు కంప్లీట్ అయ్యాయి. కానీ మహతి మాత్రం తినలేదు. తన భర్త ఎప్పుడు గదిలోకి వెళ్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఆమె పరిస్థితి అర్థమైన పరశురాం ఆమెనింక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన గదిలోకి వెళ్ళిపోవడంతో గబాగబా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకుని, "నువ్వు భోజనం చెయ్యత్తా, మీ అబ్బాయికి నేను పట్టుకుపోతాలే" అంది శాన్వి. "వాడికి అసలే ఆకలి ఎక్కువమ్మా, పిచ్చికన్నా. ఇప్పటి వరకు ఆకలి ఎలా ఆపుకున్నాడో ఏంటో, కొంచెం త్వరగా పట్టుకు వెళ్ళమ్మా" అని అంటూ ఆ ప్లేట్ ఆమెకిచ్చి హమ్మయ్య అనుకుంది మహతి. అది తీసుకుని శాన్వి పైకి వెళుతూ ఉండగా ఏదో గుర్తు వచ్చి, "ఒక్క నిమిషం అమ్మా" అంటూ అరిచింది ఆమె. ఆ అరుపుతో శాన్వి వెనక్కి తిరిగి చూడగా, "ఒక్క నిమిషం ఇక్కడే ఉండు" అని అంటూ కిచెన్లోకి పరుగు తీసి, ఒక నిమిషం తర్వాత వచ్చి తన చేతిలో ఉన్న హాట్ బాక్స్ ఆమెకిస్తూ, "ఆమ్లెట్ అమ్మా, వాడికి ఆమ్లెట్ లేకపోతే ముద్ద గొంతు దిగదు. కొంచెం జాగ్రత్తగా పెట్టు" అంటూ చెప్పింది మహతి. ఆమె తల్లి ప్రేమ చూసిన శాన్వికి నిజంగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా అమ్మ కూడా నన్ను ఇట్నే చూసుకుని ఉండేది కదా అని మనసులో అనుకుని, "అట్నే అత్త" అని చెప్పి అవి తుడుచుకుంటూ ఆ భోజనం పట్టుకుని పైన గదికి వెళ్ళింది ఆమె. బెడ్ పై బోర్లా పడుకుని తన ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్న కీర్తన్కి గదిలోకి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో తల పైకెత్తి చూశాడు. అక్కడ భోజనం ప్లేట్ పట్టుకుని ప్రత్యక్షమైంది శాన్వి. "నువ్వెందుకొచ్చావు?" కోపంగా అడిగాడు అతను. "తిననీకి నువ్వు కిందికి రాలేదు కదబ్బీ, అందుకే భోజనం పట్టుకొచ్చినా" అంది శాన్వి. "ఆ విషయం తెలుస్తుంది, కానీ నాకెప్పుడు అమ్మే కదా భోజనం తీసుకువచ్చేది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావేంటి?" కోపంగా అడిగాడు కీర్తన్. "అత్తమ్మే తీసుకొస్తా ఉండాది, కానీ ఆమె కూడా భోజనం చేయలేదు కదా, అందుకే ఆమెని భోజనం చేయమని నేను తీసుకొచ్చినా. ఏయ్, నేను తెస్తే తినకూడదా ఏంది?" అంది శాన్వి. "అంత సీన్ లేదమ్మా. అసలే ఇందాకటి నుంచి ఆకలితో చచ్చిపోతున్నాను. నాకు ఏదైనా కోపం ఉంటే అది మా నాన్న దగ్గర మాత్రమే, భోజనం మీద కాదు. పైగా నేను తినకపోతే అమ్మ అస్సలు ఊరుకోదు" అని అంటూ లేచి బెడ్ మీద కూర్చుని, "ఏది ఇటివ్వు" అంటూ ఆ ప్లేట్ అందుకున్నాడు అతను. ప్లేట్ అతనికిచ్చి అక్కడే ఉన్న ఒక చైర్ లాక్కుని అతని ముందు కూర్చుని అతన్నే చూస్తూ ఉంది శాన్వి. చక్కగా, చిన్నగా, చిన్నపిల్లవాడిలా ఏమీ పట్టించుకోకుండా అతను తింటూ ఉంటే చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడు. గడ్డం కింద చేయి పెట్టుకుని రెప్ప కూడా వేయకుండా అతని వైపే చూస్తూ ఉంది ఆమె. కాసేపటికి అది గమనించిన అతను, "ఇదేంటి ఇట్లా చూస్తుంది? నేను తినే తిండికి దిష్టి పెడుతుందా ఏంటి?" అని అనుకుంటూ ఆమెకి కనిపించకుండా, "ఒక పక్కకి తిరిగి అలా చూడకు, దిష్టి తగులుతుంది" అన్నాడు. ఆ మాటకి స్పృహలోకి వచ్చి, "ఏంది దిష్టా? ఊరుకో అబ్బి. ఏడన్నా రాళ్ళకి రోళ్ళకి దిష్టి తగులుతదా ఏంది? నువ్వు మరీ జోకులేస్తుండావు. మనిషి అన్నాక కామెడీ ఉండొచ్చు, కానీ మరీ ఇంత కామెడీ అంటే కష్టమబ్బా" అంది శాన్వి. ఆమె వైపు కోపంగా చూసి, "నువ్వు మనిషివి, చూడడానికి బాగానే ఉంటావు, కానీ మాటలెందుకు అంత వంకరగా ఉంటాయి? సరిగ్గా పద్ధతిగా ఆడపిల్లలా మాట్లాడడం రాదా నీకు?" అంటూ అడిగాడు అతను. విరక్తిగా పెదవి విరుస్తూ, "రాదబ్బీ. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయినారు. బహుశా ఆయన ఉండి ఉంటే మామ రోజు నీకు ముంతపోగు పెట్టి తోలు తీస్తున్నట్లు ఆయన కూడా నాకు పెట్టి పద్ధతిగా ఉండడం నేర్పించేవారేమో. కానీ ఏం చేస్తాం, ఆయన లేక నాకు పద్ధతి రాలేదు, మామ ఉన్నా నీకు పద్ధతి రావడం లేదు. ఏం చేస్తాం చెప్పు, కొన్ని కొన్ని జీవితాలంతే" అంది శాన్వి. "అబ్బో, దీనికి ఒళ్ళంతా పొగరే కాదు, వెటకారం కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది" అని మనసులో అనుకుని భోజనం కంప్లీట్ అయిపోవడంతో ప్లేట్లో చేయి కడిగేసుకుని, "ఇందా పట్టు" అని ఆ ప్లేట్ ఆమె చేతిలో పెట్టాడు అతను. ఆ ప్లేట్ తీసుకుని బయటకు వెళుతూ, చెప్పడం యాది మర్చినా అబ్బి, రేపు కొంచెం ఎర్లీగా నిద్రలే, నీతో పని ఉండాది" అంది శాన్వి. "నాతో పనా? ఏం పని?" "ఆల్రెడీ ఒకసారి నీ పనికి ఉపయోగపడినందుకే ఇప్పటికి కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ అంటే నా వల్ల కాదు తల్లోయ్, నన్ను వదిలేసాయి" అంటూ ఆమెకు ఒక దండం పెట్టాడు అతను. "ఓవర్ చేయమాకు. ఈ పని నాకన్నా నీకే బాగా ఉపయోగపడతాది. కాబట్టి
ఆ ఫోన్ పట్టుకుని అర్ధరాత్రి వరకు కూర్చోకుండా త్వరగా తొంగో, పొద్దున్నే 8 కల్లా రెడీగా ఉండాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది శాన్వి. 8ంటికి రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి అంటుంది. నాతో అంత ముఖ్యమైన పని ఏముందబ్బా అంటూ ఆలోచనలో పడ్డాడు అతను. వేడి వేడిగా ఆమ్లెట్లు వేసుకుని వచ్చి అవి మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్న శంకర్ దినకర్లకి ఇస్తూ, ఇలా రోజంతా తాగుతూ కూర్చోవడమేనా, లేదు అంటే దాన్ని మన దారికి అడ్డు తప్పించే ప్లాన్ ఏమైనా చేశారా అంటూ అడిగింది సక్కు. అదే ఆలోచిస్తున్నాం మమ్మీ. ఏదో ఒకటి చేసి దాన్ని ఎలా అయినా అడ్డు తొలగించుకుని ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలో అర్థమై సావడం లేదు. పైగా రేపది అఫీషియల్గా కంపెనీ అన్నిటికీ సీఈఓగా సైన్ చేయబోతుందట. అది కనుక జరిగితే ఇక అంతే, మన అందరి బ్రతుకులు కేర్ ఆఫ్ బస్ స్టాండ్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలలో కంపెనీలో మనం చేసిన అవకతవకలన్నీ బయటికి లాగి స్టేషన్లో ఒక కంప్లైంట్ పెట్టినది అంటే మన మనం కుటుంబంతో సహా జైలుకి వెళ్ళి కూర్చోవాల్సిందే భయంగా అన్నాడు శంకర్. ఆ మాటతో సక్కు గుండె జారినంత పనైంది. ఏటండి వాడు అలా అంటున్నాడు, నిజంగా అది వీడు అన్నంత పని చేస్తుండదా అంటారా ఏటి అంటూ భయంగా అడిగింది ఆమె. నాకు తెలిసి దానికి అంత ధైర్యం లేదు సక్కు. మనమంటే దానికి ఒకలాంటి భయం ఉంది. ఆ భయం ఉండగా అది మన జోలికి రాదు. కానీ దాని పక్కన ఎవరైనా ధైర్యాన్ని ఇస్తూ నిలబడితే మాత్రం దాన్ని మనం ఆపలేము. ఆ ధైర్యం దానికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అన్నాడు అతను. అంటే ఏంటండి మీరనేది? ఇప్పుడు దాన్ని కట్టుకున్న దాని మొగుడు దానికి ధైర్యం అవుతాడేమో అని మీరు అనుకుంటున్నారా? అనుమానంగా అడిగింది సకుం. వాడు బొంద. వాడికి అంత సీన్ లేదు మమ్మీ. వాడు వట్టి వేస్ట్ ఫెయిల్ అవ్వగాడు మమ్మీ. ఎంక్వైరీ చేశాను. ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడట. వాళ్ళు నాన్న సంపాదించిన దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న చేతకాని వెధవ. పోనీ వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా స్ట్రాంగ్గా ఉందా అంటే వాడికి అదీ లేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక కొంప, ఊరి నిండా అప్పులు తప్ప ఆస్తులంటూ ఏమీ లేవు. కాబట్టి వాడిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నీ అప్పులన్నీ తీరిపోయే మార్గం ఈజీగా మేము చెప్తాము అంటే వాడు ఏమైనా చేస్తాడు. సో ఎలా అయినా వాడిని మన దారిలోకి తెచ్చుకొని ఆస్తి వాడి పేరు మీదకి మారకముందే ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకుంటే బెటరేమో అని నాకు అనిపిస్తుంది అంటూ చెప్పాడు శంకర్. ఆ మాటతో ఆలోచించిన దినకర్, నాకు కూడా అది కరెక్ట్ అనిపిస్తుందిరా. నువ్వు ఆలోచించిన విధానం రైటో రాంగో అన్నది మన సిచ్యువేషన్ బట్టి ఆలోచించుకోవచ్చు. ముందు ఏదోలా వాడి నుంచి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సైన్ తీసుకుంటే అవి ఎప్పటికైనా మనకి ఉపయోగపడతాయి. ఆస్తి వాళ్ళ పేరు మీదకి మారిన తర్వాత ఆ శాన్వి పొరపాటున చస్తే దాని ఆస్తి కూడా దాని మొగుడైన వీడి పేరు మీదకి వెళుతుంది. ఆ టైంలో అయినా సరే మనకి ఈ పేపర్స్ గట్టిగా పనికొస్తాయి. కాబట్టి నువ్వు మెల్లిగా వాడిని బుట్టలో వేసుకో. అలా అని చెప్పి డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టుకో. ముందు వాడితో ఫ్రెండ్షిప్ చేయి. వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలుసుకుని మెల్లిమెల్లిగా నీ గ్రూపులోకి తెచ్చుకుని మ్యాక్సిమం వాడికి తెలియకుండానే వాడితో సంతకాలు నువ్వు తీసుకోవాలి అంటూ సలహా ఇచ్చాడు దినకర్. అప్పుడే అక్కడికి వచ్చింది దీక్ష. వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండడంతో వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంది ఆమె. వాడిని నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను. అక్కడి వరకు బాగానే ఉంది డాడ్. కానీ అంతకన్నా ముందే అది దాని మొగుడిని గ్రిప్లోకి తెచ్చుకుని తనని పెళ్లి చేసుకోవడం వలన వాడికి వచ్చే బెనిఫిట్ గురించి వాడికి క్లియర్గా చెప్తే ఇంకా వాడు నా గ్రిప్లోకి ఎలా వస్తాడు, సంతకాలు ఎలా చేస్తాడు అని అనుమానంగా శంకర్ అడగడంతో, దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉందిరా. అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ దగ్గర కారు అంటూ చెప్పాడు దినకర్. అవునా, ఏంటండి ఆ ప్లాన్? క్యూరియాసిటీగా అడిగింది సకు. దానితో కన్నింగ్ స్మైల్ ఇస్తూ దీక్ష వైపు చూశాడు దినకర్. ఆ చూపు అక్కడ ఉన్న ఎవరికి అర్థం కాకపోయినా దీక్షకి మాత్రం బాగా అర్థం అవడంతో, నా వల్ల కాదు డాడీ, నేను వెళ్ళి ఆ కొంపలో ఉండడం అన్నది జరగని పని. ఇప్పుడే వాడు చెప్పాడు కదా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అని. పొరపాటున నేను ఆ కొంపలో ఉన్నప్పుడు అది కూలింది అంటే నా ఫోటోకి దండ పడిపోతుంది. ఈ పనికి వేరే వాళ్ళని ఎవరైనా చూసుకోండి అంటూ భయంగా అంది దీక్ష. తప్పదు బంగారం. వేరే వాళ్ళైతే డబ్బు కోసం చేస్తారు. వాళ్ళని ఆ ఇంట్లోకి పంపడానికి మనకి ఏ అవకాశం ఉండదు. అదే నువ్వైతే అక్క అన్న ప్రేమతో అక్కడికి వెళ్ళొచ్చు. మా అక్క కోసం ఉంటున్నాను అన్న హక్కుతో వాళ్ళ మధ్యలో ఉంటూ
వాళ్ళకి పుల్లలు పెట్టి వాళ్ళని విడగొట్టవచ్చు. ముఖ్యంగా శాన్వి. ఇక్కడ ఎలా అయితే అది ఒంటరిగా బ్రతికిందో, అక్కడ కూడా అలాగే ఒంటరిగా బ్రతికేలా చేయాలి. అప్పుడే అది మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుంది. ఆ టైంలో ఉన్నప్పుడే దానిని చంపడం, లేక పిచ్చిది అని ముద్ర వేసి, ఏ పిచ్చి హాస్పిటల్‌లోనో జాయిన్ చేయడం చేశాము అంటే మన పని ఇంకా ఈజీ అవుతుంది అంటూ చెప్పాడు దినకర్. అయినా సరే డాడీ, అక్కడికి వెళ్ళాలి అంటే నాకు అస్సలు నచ్చడం లేదు. నేను అక్కడ ఉండలేను అని గారంగా ఆమె అనడంతో, ఉండాలి బేబీ. మనం లైఫ్ లాంగ్ ఇలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు కొన్ని రోజులు ఆ ముదనష్టపు కొంపలో ఉండక తప్పదు. నా మంచి తల్లివి కదా! అసలు ఆ ఆదినారాయణ అడ్డు లేకుండా ఉండి ఉంటే పూర్తిగా అనాథాశ్రమాన్ని మన గ్రిప్పులోకి తెచ్చుకొని ఆ శాన్విని చంపేసి ఆ అనాథాశ్రమం పేరు మీద ఆస్తి అంతా మనమే అనుభవించేవాళ్ళం. కానీ మధ్యలో వాడు ఉన్నాడు. ఎప్పుడూ అడ్డు తగులుతూ ఉంటాడు. వాడిని ఏదైనా చేస్తే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయని ఆలోచించి, అనవసరంగా ఆలస్యం చేసి విషయం ఇక్కడి దాకా వచ్చే వరకు ఆగాము. కానీ లేదు అంటే ముందే వాడిని ఏదో ఒకటి చేసి అవసరమైతే చంపేసి ఉండి ఉంటే మనకి ఈ దరిద్రం ఉండేదే కాదు అంది సక్కు. ఇంకా ఆపండి. అయిపోయిన దానికి భజన ఎందుకు గాని దీక్ష, నువ్వు వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్ళాక దాన్ని ఎవ్వరూ కలవనివ్వకుండా చేయడమే కాదు, దాని మెడలో తాళి కట్టి మన నోట్లో మట్టి కొట్టిన ఆ వెధవని నీ గ్రిప్పులోకి తెచ్చుకోవాలి. వాడితో సంతకాలు చేయించుకోవడం ఈ ఎదవ వల్ల కాకపోతే నువ్వైనా సరే ఆ సంతకాలు సంపాదించాలి. దీనికోసం నువ్వు ఏం చేసినా నేను నిన్నేమీ అనను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దినకర్. దానితో ఆలోచిస్తూ ఉండిపోయింది దీక్ష. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన శాన్వి రెడీ అయ్యి కీర్తన్ కోసం ఎదురుచూస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని తన ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంది. అప్పుడే లేచి బయటకు వచ్చిన ఆదిలక్ష్మి ఆమెను అలా చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి, ఇదేంటే పిల్ల, పెళ్ళైన ఆడపిల్లవి చక్కగా చీర కట్టుకోకుండా ఈ ప్యాంట్లు షర్ట్లు పైన ఆ కోటు ఏంటే విడ్డూరం కాకపోతే అంటూ అడిగింది. అప్పుడే అక్కడికి వచ్చిన పరశురాం, కాఫీలు పట్టుకుని కిచెన్ నుంచి వచ్చిన మహతి కూడా ఆ మాటలు విన్నారు. నువ్వు మరీనే బామ్మ, అందరూ నీలా ముతక చీరలు కట్టుకుని ముసలమ్మలా ఉంటారు అనుకుంటున్నావా? వదినలా స్టైలిష్‌గా కూడా ఉంటారు. ఏ మాటకి ఆ మాట వదిన. ఈ ఆ పట్టు చీరలో కన్నా ఇలా ఈ బిజినెస్ సూట్‌లో ఎంత అందంగా ఉందో. అచ్చం పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళలా రెడీ అయినట్లు రెడీ అయింది. చూస్తూ ఉంటేనే ముద్దొచ్చేస్తుంది అంది అంజలి. నీకు ముద్దొస్తుందేమో కానీ నాకైతే వాంతి వస్తుంది. పైగా ఆ పిల్ల అలాగే బయటికి వెళితే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మన ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల అంటే ఎంత పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి ఏమైనా ఆ పిల్లలో కనిపిస్తుందా అని నోరు నొక్కుకుంది ఆదిలక్ష్మి. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? తను ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయింది. ఇంట్లో ఉన్నప్పుడు నీకు నచ్చినట్లే ఉంటుందిలే కానీ బయటికి వెళ్ళేటప్పుడు తనకి నచ్చినట్లు ఉండని ఇంకా సమాజం అంటావా? ఎవరైనా నా కోడల జోలికి వస్తే నేను చూసుకుంటానులే. నువ్వేమీ అంత టెన్షన్ పడి బీపీ తెచ్చేసుకోకు అని అంటూ కసురుకున్నాడు పరశురాం. ఆ మాటతో మూతి మూడు వంకర్లు తిప్పుకుంది ఆదిలక్ష్మి. నావీ బ్లూ కలర్ బిజినెస్ సూట్లో అందంగా ఉన్న తన కోడల్ని చూసి తన మెడికలు విరిచి దిష్టి తీస్తూ, అత్తయ్య మాటలేమీ పట్టించుకోకమ్మా. నిజంగా చెప్తున్నాను. ఈ డ్రెస్సులు నువ్వు చాలా బాగున్నావు. బయట పిల్లలందరూ ఇలానే ఉంటున్నారు. ఇలా మా ఇరుకు ఇళ్లలోనే ఆలోచనలు కొంచెం ఇరుకుగా ఉంటాయి. నువ్వు పట్టించుకోకు అంటూ చెప్పింది మహతి. అయ్యో, అట్లాంటిది ఏమీ లేదత్తమ్మా. బామ్మ మాటలు నేనెందుకు పట్టించుకుంటాను చెప్పండి. అయినా నేను కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి కానీ ఇట్లా రెడీ అయ్యాను కానీ, ఇంట్లో ఉండేటప్పుడు అట్లయితే ఇట్లా ఉండను. మీకు నచ్చినట్లే ఉంటాను. ఈ విషయం కొంచెం బామ్మకి అర్థమయ్యేలా చెప్పండి సాలు అంది శాన్వి. ఆ మాట విని వదినా, నువ్వు జాబ్ కూడా చేస్తున్నావా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది అంజలి. ఏం మాట్లాడుతున్నావు బుల్లమ్మ? జాబ్ చేయడానికి మా బుజ్జమ్మన ఏమన్నా అల్లాటప్ప మనిషి అనుకుంటున్నావా ఏంటి? అయినా జాబ్ చేయవలసిన కర్మ తనకేంటి? కొంతమందికి జాబ్ ఇచ్చి పోషిస్తున్న మనిషి తను. ఎవరనుకుంటున్నారు? ఎస్వి రియల్ ఎస్టేట్, ఎస్వి టెక్టైల్స్, ఎస్వి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడతాది.
ఇక్కడే కాదు, మా బుజ్జమ్మకి విదేశాలలో కూడా చాలా కంపెనీలుండాయి. వాటన్నిటికీ మా బుజ్జమ్మ ఒక్కతే వారసురాలు. తెలుసునా? అన్నాడు సత్తిరెడ్డి. ఆ మాటతో అందరూ షాకై ఆమె వైపే చూస్తూ ఉండగా, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ముసల్ది కాస్త టప్‌మని కింద పడిపోయింది. ఆ సౌండ్‌కి అదిరిపడి అందరూ స్పృహలోకి వచ్చి అటువైపు చూడగా, కింద పడి ఏ కదలిక లేకుండా కనిపించింది ముసలిది. అది చూసి బామ్మ బకెట్ తన్నేసింది, బామ్మ బకెట్ తన్నేసింది అని ఎగిరి గంతులు వేస్తూ సంతోషంగా చెప్పింది అంజలి. ఆమె భుజం పట్టుకుని ఆపి, అబ్బా ఏంటి ఆ సంతోషం? బామ్మ బకెట్ తన్నేయడం సంతోషంగానే ఉన్నా ఆ విషయం బయటికి అందరికీ తెలిసేలా గంతులు వేస్తామా ఏంటి? కొంచెం నీ ఆనందాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుని పైకి మొహం బాధగా పెట్టి కాసిన్ని నీళ్లు మొహం మీద కొట్టుకుని ఏడుస్తున్నట్లు నటించవే బాబు. లేదు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అంది మహతి. ఎచి ఆపండి. అక్కడ అమ్మ స్పృహ తప్పి పడిపోతూ ఉంటే మీరు ఏకంగా చచ్చిపోయింది అని నటన దాకా వెళ్ళిపోయారు. ముందు పదండి, అమ్మకేమైందో చూద్దాం అని పరశురాం కసరడంతో అందరూ అటువైపు పరుగుపెట్టారు. సాన్విక కాసిన్ని నీళ్లు తీసుకువచ్చి ఆమె మొహం మీద కొట్టడంతో స్పృహలోకి వచ్చిన ముసలమ్మ శాన్వి వైపు చూస్తూ, నిజంగానా పిల్లా? నువ్వు నిజంగానే అంత ఉన్నదానివా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఆ మాటతో అక్కడ ఉన్న వారందరికీ నవ్వొచ్చింది. అమ్మా, నీకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాత్రం అస్సలు రావట్లేదు. ముందు పైకి లెగు అంటూ ఆమెని పైకి లేపి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, మహతి, అమ్మకి కాఫీ ఇవ్వు అంటూ చెప్పాడు పరశురాం. సరే అండి అంటూ అక్కడ ఉన్న వారందరికీ కాఫీ ఇచ్చింది మహతి. ఆ కాఫీ తాగేశాక, బుజ్జమ్మ, టైం అవుతా ఉండాది, ఇంక పోదామా అంటూ అడిగాడు రంగారెడ్డి. ఒక్క నిమిషం రంగన్న, కీర్తన్ ఇంకా ఆఫీస్కి వస్తున్నాడు. కీర్తన్ కూడా ఆఫీస్కి వస్తున్నాడు, కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంది శాన్వి. పెళ్లికి పోతూ పిల్లిని సంకలో పెట్టుకుని పోతున్నట్లు ఆ పిల్లెందుకమ్మా నీకు? నువ్వు వెళ్ళరా. అయ్యగారికి అప్పుడే తెల్లవారదు. సూర్యుడు నడి నెత్తి మీదకి వెళ్లే టైంకి తాయితీగా లేచి కిందకి వస్తారు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే నీ పనులు ఆగిపోతాయి కదమ్మా అన్నాడు పరశురాం. అట్లా కాదు మామ. తను మాత్రం ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాడు చెప్పండి? అదే నాతో ఆఫీస్‌కి వచ్చినాడంటే నాకు పనిలో కొంచెం సాయంగా ఉంటాడు కదా! అంది శాన్వి. ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇంటి దగ్గరే ఉంటే వాడికి పని పాట రాక గాలి ఎదవలా తిరుగుతున్నాడు. నువ్వే వాడిని ఎలా అయినా దారిలో పెట్టాలి. అలాంటి వెధవలు దారిలోకి రావాలి అంటే ఇలా ఎదురు చూడటాలు, బుజ్జగించి బతిమిలాడి చెప్పడాలు ఉండకూడదు. ఒక మందపాటి కర్ర తీసుకుని ఏకధాటిగా ఉతికి ఆరేసావంటే ఇలాంటి మొండిగటాలు దారిలోకి వస్తారు. వాడి తండ్రిగా నేను నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. వాడి తాట తీసైనా సరే ఒక దారిలోకి తీసుకురామ్మా. ఏ పనికి పనికి రాకపోయినా పర్వాలేదు. కనీసం నీ ఆఫీస్ ముందు ఒక వీల్ చైర్ వేసి అందులో కూర్చోబెట్టి వాచ్‌మెన్ డ్యూటీ అయినా చేయిస్తాను. అంతే తప్ప ఖాళీగా ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు అంటూ చెప్పాడు పరశురాం. ఆ మాటతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, మీరు రైట్స్ అన్నీ నాకిచ్చిన తర్వాత ఇంక మొహమాటం ఏటుండాది మామా. ఇక సార్ గారి సంగతి నేను చూసుకుంటాను. లెఫ్ట్ అండ్ రైట్ వాసిపోతుంది అంతే అని చెప్పి అక్కడే టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ పట్టుకుని పైన ఉన్న గదిలోకి వెళుతూ ఉంది ఆమె. అలా వెళుతున్న ఆమెని చూసి, ఇదిగో అమ్మాయి, అసలే నా కొడుకు కొంచెం సున్నితమమ్మా. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మీ మామగారు చెప్పారు అని మ్యాన్ హ్యాండిల్ దాకా వెళ్ళకు. వాడసలే దెబ్బలకి తట్టుకోలేడు. పిచ్చి కన్నా అంది మహతి. దానితో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, పిచ్చి కన్న వాడి కాదే. ముడ్డి కిందకి 25 వచ్చినా కూడా పందికొక్కులా ఇంట్లో పెట్టి మేపుతున్నావే తప్ప బయటికి పోయి ఏదైనా పని చేసుకుని చావరా. బయట అప్పులు ఎక్కువైపోతున్నాయి. వచ్చిన జీతంలో సగం తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇంకా చెల్లుంది, దానికి పెళ్లి చేయాలి అని వాడికి ఒక్క బాధ్యత కూడా చెప్పకుండా, ఇంట్లో ఎలా ఉండాలో నేర్పకుండా, వాడు చెప్పే కాకమ్మ కవులన్నీ నమ్ముతూ కన్నీళ్లు కారుస్తున్నావు చూడు నువ్వు. నువ్వు పిచ్చికన్నా. నిన్ను చూస్తూ ఉంటే మనస్ఫూర్తిగా కొట్టాలి అని, తిట్టాలి అని కూడా అనిపించడం లేదు. చిచి, ఎప్పుడు తెలివి తెచ్చుకుని చేస్తావో ఏంటో అన్నాడు పరశురాం. అతను కొట్టిన నెత్తి మీద చేతితో రుద్దుకుంటూ, ఇప్పుడు నేనేమన్నానండి అని బిక్కమొహం పెట్టుకుని అడిగింది మహతి. ఆమె వైపు దీనంగా చూస్తూ, నువ్వేమీ అనలేదే. జన్మలో నువ్వు వాడు మారరు అని తెలిసినా కూడా రోజు మిమ్మల్ని తిట్టి తిట్టి నా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాను చూడు. నాకు లేదు బుద్ధి. వెళ్ళి ఆ పిల్ల బయటికి పోతుంది అంట కదా. టిఫిన్ సంగతి చూడు, కొంచెం తిని వెళుతుంది.
అంటూ గట్టిగా అరిచాడు పరశురాం. దానితో సరే అంటూ కిచెన్లోకి వెళ్ళింది మహతి. గదిలోకి వెళ్ళిన శాన్వికి మంచానికి అడ్డంగా పడుకుని గురక పెడుతూ కనిపించాడు కీర్తన్. అతన్ని అలా చూడగానే చాలా కోపం వచ్చింది. రాత్రి అంత ఇదిగా చెప్పుండా పొద్దున్నే బయటికి పోవాలి రెడీగా ఉండు అని. అయినా కూడా రెడీ అవ్వకుండా ఇంకా నిద్ర లేకుండా దున్న పొతులా పడుండాడు. వీడిని నమ్ముకున్నా నేను అంత పెద్ద పనిని నా నెత్తి మీద పెట్టుకున్నాను దేవుడా అని అనుకుంటూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి అందులో ఉన్న వాటర్ మొత్తం అతని మీద పంపేసింది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అతను నిద్ర లేచి ఆమెతో ఆఫీస్కి వెళ్తాడా? ఆఫీస్లో వాళ్ళిద్దరూ ఎదుర్కొంటున్న సమస్యలకి ఎవరు ఎవరికి తోడుగా నిలవబోతున్నారు? శాన్విని అయ్యే శాన్వికి ఎదురయ్యే ప్రతి కష్టానికి కీర్తన్ ఎదురు వెళతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.